వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం పార్క్ మూవీ రివ్యూ చూద్దాం. పార్క్ వచ్చేసి తమిళ్ మూవీ, తెలుగులో డబ్బుడు ఉంది. డబ్బుడు మూవీ. దీంట్లో ఫస్ట్ బేసిక్గా క్యారెక్టర్స్ చూద్దాం. క్యారెక్టర్స్ వచ్చేసి హీరో ప్లస్ హీరోయిన్ వెళ్తే లవర్స్ లవ్ చేసుకుంటారు. ప్లస్ హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్లస్ ఒక దయ్యం క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో ఇంకా స్టోరీ విషయానికి వచ్చే వరకు ఇంకా హీరో హీరోయిన్ మామూలుగా లవ్ చేసుకుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది. హీరో హీరోయిన్ ఎలా లవ్ చేశాడు ఏంటి అంత లవ్ స్టోరీ ఉంటుంది. కాకపోతే మనకు సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఒక పార్క్లో వీళ్ళు వచ్చేసి ఒక పార్క్ వెళ్తారు. పార్క్లో దయ్యం కనిపించడం వల్ల చూపిస్తారు. అయితే వీళ్ళకు పార్క్లో ఒకదారి కూర్చున్న వరకు వీళ్ళ బాడీలోకి గోస్ట్ రావడం చూపిస్తారు. గోస్ట్ వచ్చి ఇక చాలా మంది చంపుతుంటుంది. వాళ్ళు ఎందుకు చంపుతారు ఏంటి అదంతా వీళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ వచ్చేసి మీరు మూవీలో చూడండి. వాళ్ళకి ఇంట్లో వాళ్ళ బాడీలో దయ్యం ఎందుకు ప్రవేశిస్తుంది, అది ఒక 4-5 మెంబర్స్ చంపుతుంది, ఎందుకు చంపారు ఏంటి, దాని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఒక స్టోరీ ఉంటుంది. వచ్చేసి ఒక లవర్స్ ఉంటారు. వాళ్ళిద్దరిని వాళ్ళు మామూలుగా ఇంటి నుంచి పారిపోయి వెళ్ళుంటారు. అయితే వాళ్ళని వచ్చేసి ఇంకా ఈ ముగ్గురు విలన్స్ వచ్చేసి వాళ్ళని చంపుతారు. అందుకొరకు వాళ్ళ మీద రివెంజ్గా వాళ్ళు తయారయ్యి వీళ్ళ బాడీలోకి వచ్చేస్తారు. అలా ఉంటుంది స్టోరీ. అది వీళ్ళు పార్క్ ఎందుకు పెట్టారంటే వీళ్ళు పార్క్లో అది వాళ్ళిద్దరు చనిపోయారు ఇంతకుముందు కాబట్టి మూవీకి పార్క్ అని పేరు పెట్టారు. టోటల్ మూవీ అయితే పర్లేదు. విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉంటాయి, గ్రాఫిక్స్ బాగానే ఉంటాయి. పోస్ట్ గ్రాఫిక్స్, ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మినిస్టర్ కొడుకు అలా ఇన్వాల్వ్ అయి ఉంటాడని చెప్పి గ్రాఫిక్స్ బాగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు. ఇందులో కొన్ని సాంగ్స్ కూడా ఉంటాయి. సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. టోటల్గా మూవీకి ఇవ్వని రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు రేటింగ్స్. ఇలా యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.